ఆన్లైన్ టీవీకి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇదే అంశం తీవ్ర దుమారం రేపుతోంది. బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి పెట్టిన కల్తీ ఆహారం తిని దాదాపు 20 మందికి పైగా అమాయక విద్యార్థులు వాంతులు విరేచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన మరి వచ్చినటువంటి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం, మరి వారిని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చేర్పించడం, దీనికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మరి అక్కడ వారి వద్దకు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది విద్యార్థుల ద్వారా అక్కడ ఉన్న స్టాఫ్ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి మరి ఏ హాస్టల్లకు పోయినా, ఏ గురుకుల పాఠశాలకు పోయినా, ఏ కస్తూర్బా స్కూల్లో పోయినా, ఏ మోడల్ స్కూల్లో పోయినా ఎక్కడో అక్కడ మరి ఇది మామూలు తిరిగానే మరి ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉంది. ఇది ఇంతేనా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలని మరి తీసేసే యోజనలో మరి ఈ ఫుడ్ పాయిజన్ చేస్తూ ఉన్నారని మా ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు సీఎంగా మాట్లాడినటువంటి మాటలు కానీ, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన కానీ మరి ప్రజలకు ఆ విధంగా కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండి మరి 10 సంవత్సరాల పాలనలో అనేకమైనటువంటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరి విద్యని తెలంగాణలో ఒక విద్యాబుగా మార్చడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేకమైనటువంటి పేద విద్యార్థులకు చాలా సౌకర్యం కల్పించే విధంగా మరి గురుకుల పాఠశాలలు కానీ, మోడల్ స్కూల్ కానీ, మరి ఇంకా జ్యోతిరావు పూలే స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మరి తెలంగాణకు ఎవరైతే చదివితేనే మరి తెలంగాణ ముందుకు పోతుందనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజు విద్యని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి గత ఈ 2.5 సంవత్సరాల్లో విద్యని ఒక మూలన పడేసి ఉన్నటువంటి వసతులు కల్పించకుండా ఈరోజు ఎక్కడ పోయినా ఫుడ్ పాయిజన్లు, మన విద్యార్థులు ఫుడ్ తిని మరి ఆకస్మిక పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి సూచన మేరకు, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆనంద గారి సూచన మేరకు మేము బీఆర్ఎస్ పార్టీ బృందం ఈరోజు మాన్సూడలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఉన్న విద్యార్థులని పరామర్శించడం జరిగింది. వాళ్ళ ద్వారా మేము అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మరణ మృదంగాలు ఈ రేవంత్ రెడ్డి గారికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. నేను ఏమడుగుతున్నా అంటే ఇదే విధంగా మరణ మృదంగాలు కొనసాగితే మరి ఏదైతే అనుకుంటున్నావో గురుకుల పాఠశాలను ఎత్తివేసే క్రమంలో ఇటువంటి సంఘటనలు చేపిస్తూ ఉన్నా అని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఇక్కడ పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఈ కస్తూర్బాలో కానీ, గురుకులాలలో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ చదువుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని నువ్వు చదువుకు దూరం చేద్దామనే ఆలోచనతో నువ్వు ఉన్నావా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యాశాఖ మంత్రి దిక్కులేడు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని పరామర్శించరు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పోచారం రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు తక్షణమే విద్యార్థులను పరామర్శించి
వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఏ గురుకుల పాఠశాలలో ఇటువంటి ఫుడ్ పాయిజన్ జరగకుండా ఒక అధికారిని వారు నియమిస్తే ఇటువంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. పసి ప్రాణాలు ఆసుపత్రి బెడ్స్ పై నరక యాతన అనుభవిస్తుంటే అసలు అక్కడ వార్డెన్లు అధికారులు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఈ దారుణ ఘటన తెలుసుకున్న వెంటనే బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదిలి వచ్చాయి. బాన్స్వాడలోని మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బెడ్ల మీద అల్లాడిపోతున్న పిల్లల దీనస్థితిని చూసి చలించిపోయిన గులాబీ శ్రేణులు నిర్లక్ష్యపు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ తరపున నేతలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి ఘోరానికి నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు అల్టిమేటం జారీ చేశారు. ఈ ఆగ్రహ జ్వాలల్లో జిల్లా మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా ముందుండి అధికారులను నిలదీశారు. వారితో పాటు బోడచందర్, మున్సిపల్ కౌన్సిలర్లు ఫిరోజ్, మక్బూల్, ఆంజనేయులు, దేవిసింగ్, బాబురావు, బాలకృష్ణ, సాయి, సుధాకర్, లక్ష్మణ్ తదితర వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కదిలి వచ్చి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం అడుగుతున్న ప్రశ్న ఒకటే, అసలు గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టాల్సిన కాంట్రాక్టర్లు, వారిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు? కమిషన్లకు కక్కుర్తి పడి పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటారా? ఈ కల్తీల పాపం ఎవరిది? బీఆర్ఎస్ వేస్తున్న ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా లేదా? మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.